హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఈరోజు 7వ తారీఖు 3 నెల 2021, 7/3/21. సో ఈరోజు డేట్ అండి ఇది. సో ఈరోజు మారుతి అనే బాబు, రిషిత్ అనే పాప, అమన్ అనే బాబు బర్త్డే చేసుకుంటున్నారు. ఇలా ముగ్గురికి హ్యాపీ బర్త్డే మన ఛానల్ తరపు నుండి. సో ఫస్ట్ మనం కోవిడ్ న్యూస్ విషయానికి వెళ్తే కర్ఫ్యూ స్టార్ట్ అయిపోయింది. మీ అందరికీ విషయం తెలిసిన విషయమే. నెక్స్ట్ కర్ఫ్యూ టైంలో 5 రకాల రీజన్స్తో మీకు కర్ఫ్యూ పాస్ ఇస్తారండి. 2 గంటల వ్యవధికి కర్ఫ్యూ పాస్ ఇస్తారు. అదేంటంటే ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడానికి కానీ, మెడికల్ చెకప్ చేయించుకోవడానికి కానీ, బ్లడ్ డొనేషన్ చేయడానికి కానీ, కోవిడ్ స్వాబ్ టెస్ట్ చేయించుకోవడానికి కానీ, సో నెక్స్ట్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి కానీ, ఈ 5 కారణాలతో మీకు 2 గంటలు మీకు అవకాశం ఇస్తారండి కర్ఫ్యూ టైంలో కూడా బయటికి వెళ్ళడానికి. సో నెక్స్ట్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి, కోవిడ్లో వ్యాక్సిన్ వేయించుకున్న వారికి క్వారంటైన్ మినహాయించాలని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు, జస్ట్ న్యూస్ వచ్చింది అంతే. సో నెక్స్ట్ అండి, కర్ఫ్యూ రూల్స్ని బ్రేక్ చేస్తే స్పెషల్లీ ఎక్స్పర్ట్స్, అజనాబీలు ఎవరైతే ఉన్నారో, కోవిడ్లో అజనాబీలు ఎవరైతే ఉన్నారో, స్పెషల్లీ కోవిడ్ రూల్స్ కాదు, ఈ కర్ఫ్యూ రూల్స్ని బ్రేక్ చేస్తే డిపోర్టేషన్ తప్పదని చెప్పి ప్రతి చోట న్యూస్ వచ్చిందండి ఇది. నెక్స్ట్ సో కాకపోతే ఈ కర్ఫ్యూ టైంలో అధికారులు, ఈ పోలీసులు, ఆర్మీ వాళ్ళ అధికారులు గస్తీ ఎక్కువగా తిరుగుతున్నారండి. ప్రతి చోట గస్తీ తిరుగుతారు. జాగ్రత్త, పొరపాటును కూడా తెలుసో తెలియకో ఏ కారణం చేతో బయటకు రావద్దు, ముందే జాగ్రత్త పడండి. నెక్స్ట్ అండి, మాల్స్ కూడా టైమింగ్స్ ఇచ్చారు. మార్నింగ్ 5:15 నుండి సాయంత్రం 4:30 వరకు పెద్ద మాల్స్ అన్ని వర్కింగ్లో ఉంటాయి. పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసేవారు, ఇప్పుడు కోవిడ్లో మన తెలుగు వారు స్పెషల్లీ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవాళ్ళు, స్పెషల్లీ హోటల్ వ్యాపారం చేసేవాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారండి ఈ రూల్స్ వల్ల. నెక్స్ట్ అండి, జిమ్స్ అండ్ సెలూన్స్ ఓపెన్ అయ్యాయి. సో మేము ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మార్చి 7 నుండి ఓపెన్ అవుతాయని చెప్పి జిమ్స్ సెలూన్స్ ఓపెన్ అయ్యాయి కోవిడ్లో. నెక్స్ట్, ఒక ఇండియన్ డ్రైవర్ను కొట్టేసి పాపం డబ్బులు దోచుకుపోయారంటండి పాపం. మీకు తెలిసిన విషయం గతంలో చాలా జరిగింది. వాళ్ళు చార్బీలో మాట్లాడి భయపెట్టేసి పతాకా తీసుకుంటారు, పర్స్ తీసుకుంటారు, పాపం డబ్బులు పెట్టుకు పారిపోయారంట. అతనికి చాకాయ చూపించి డబ్బులు పెట్టుకు పారిపోయారంట అండి. సో నెక్స్ట్ అండి, ఎవరైనా గ్యాదరింగ్ చేస్తే, మీకు తెలిసి ఎవరైనా గ్యాదరింగ్ చేస్తే మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చండి. 112కి కంప్లైంట్ కూడా చేయొచ్చు. సో షాప్స్కి మార్నింగ్ 5 నుండి సాయంత్రం 4 వరకు వర్కింగ్ అవర్స్ ఇచ్చారు. తర్వాత మనకు కర్ఫ్యూ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇదండి కోవిడ్ సంగతి. నేను ఇంకో విషయం ఏంటంటే, అన్ని రకాల గల్ఫ్ దేశాల యొక్క కేసెస్ అన్నీ నా ఫేస్బుక్ పేజ్లో పెడతానండి. ఒకే పేజ్లో మొత్తం అన్ని రకాల కేసులు చూసుకోవచ్చు, అన్ని దేశాల కేసులు చూసుకోవచ్చు మీరు. సో నెక్స్ట్ మనం సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే, సౌదీ సస్పెన్షన్ లిఫ్ట్ చేసేసింది. ఇండోర్ డైనింగ్కి, సినిమా హాల్స్కి, జిమ్స్కి, మొత్తం ఇటువంటి యాక్టివిటీస్ ఏవవుతున్నాయి, అన్ని యాక్టివిటీస్ మీద బ్యాన్ తీసివేశారు. సో నార్మల్గా ఇవన్నీ నడుస్తాయి అన్నమాట ఇక్కడ నుంచి సౌదీలో. 184 చైనా వెబ్సైట్ని బ్యాన్ చేసిందండి సౌదీ. కారణం ఏంటంటే ఫేక్ ఫుడ్ని మార్కెటింగ్ చేస్తున్నారని కారణంతో వీళ్ళ యొక్క వెబ్సైట్ని క్లోజ్ చేసిందండి సౌదీ. సో నెక్స్ట్ అండి, 6 మసీదులు క్లోజ్ చేశారు సౌదీలో. గత 27 రోజుల్లో 208 మసీదులు క్లోజ్ చేశారండి. రకరకాల ప్లేస్లో కేసులు దొరకడం వల్ల మళ్ళీ వీటిని రీశానిటైజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ అండి, రియాద్లో ఎలక్ట్రికల్ సామాన్లు దొంగతనం చేసి ఒక గ్యాంగ్ని అరెస్ట్ చేశారు. అయితే పవర్ డిస్ట్రిబ్యూషన్ కేబుల్స్ ఉంటాయి కదా, దానిలో ర్యాగ్ ఉంటుంది, ర్యాగ్ చాలా కాస్ట్ అనమాట ఇది. సో వీటిని దొంగతనం చేస్తున్న గ్యాంగ్ని అరెస్ట్ చేశారండి. 10 లక్షల రియాల్ విలువ గల ఈ కేబుల్ దొంగతనం చేశారు వీళ్ళు. ఇందులో ఒకరు మన ఇండియన్ వ్యక్తి కూడా ఉన్నారు. నెక్స్ట్ అండి, హెల్త్ మినిస్టర్ వారు తెలియజేశారు, ఎవరైతే పేషెంట్స్ ఉంటారో, బయటికి రాని పొజిషన్లో ఉన్న పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇళ్ళకే వెళ్ళి వ్యాక్సిన్ వేస్తారంట. జద్దా వాటర్ ఫ్రంట్ దగ్గర రంగురంగులతో అలంకరించారండి. నెక్స్ట్ అండి, మన తెలుగు వ్యక్తి ఒక అతను 1 సంవత్సరం నుండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడంటండి. 1 ఇయర్గా హాస్పిటల్లో ఉన్నాడంట. మరి పాపం అతనికి ఏ కష్టం వచ్చిందో ఏంటో. నెక్స్ట్ అండి, షీషా సర్వీస్ ఏదైతే ఉందో, ఈ కేఫీస్లో సీసా సర్వీస్ చేస్తారు కదా, ఈ సీసా సర్వీస్ని ఇప్పటికీ బ్యాన్ చేసి ఉంచారు సౌదీలో. 357 కేసులు నమోదయ్యాయండి సౌదీలో. 314 మంది రికవర్ అయ్యారు. 4 మరణాలు సంభవించాయి సౌదీలో. నెక్స్ట్ యుఏ వెళ్దాం. యుఏ విషయానికి వెళ్తే, అజ్మాన్లో ఒక షాపింగ్ సెంటర్లో ఫ్లాష్ సేల్ అనౌన్స్ చేశారు. ఫ్లాష్ సేల్ అనౌన్స్ చేస్తే జనం ఎగబడ్డారు,
కోవిడ్ రూల్స్ని తప్పారు, అధికారులు పట్టుకున్నారు. ఆ హోటల్ ఈ షాప్ యజమానికి 5,000 dirhams ఫైన్ వేశారు. సో నెక్స్ట్ అండి, కోవిడ్ వ్యాక్సిన్ కోసం రమదాన్ సమయంలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఉపవాసం వదలవలసిన అవసరం లేదని చెప్పి అధికారులు తెలియజేశారండి. నెక్స్ట్ షార్జాలో క్రికెట్, ఫుట్బాల్ ఆడుతున్న ఏరియాల్లో అధికారులు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, సేఫ్టీ రూల్స్ పాటిస్తున్నారా లేదని చెప్పి. అల్బర్షా ఏరియాలో 4 రెస్టారెంట్ని మూసివేశారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల గతంలో కొందరు కారులో ఉండి పిల్లలు చనిపోయారని చెప్పాను కదండి. అయితే ఈ విధంగా దుబాయ్ పోలీసులు 26 మంది పిల్లల్ని కాపాడారంటండి. 26 మంది పిల్లల్ని కాపాడారు. ఈ గత 2 నెలల్లో 26 మంది పిల్లల్ని కాపాడారు దుబాయ్ పోలీసులు అప్రమత్తమయ్యి. అబుదాబి పోలీసులు గాయపడ్డ ఒక వ్యక్తిని ఎయిర్ లిఫ్ట్ చేశారు. యాక్సిడెంట్ అయ్యి గాయపడితే అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్కి జాయిన్ చేశారు. షార్జాలో 13,000 బ్యాచిలర్స్ని వేరే చోటకి ఈ ఫ్యామిలీస్ ఉండే ఏరియా నుండి వేరే చోటకు మార్చారండి. అక్రమంగా గృహాలు నిర్మిస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఒక సర్వే ప్రకారం యుఏలో మగవారి కన్నా ఆడవారే చాలా సేఫ్గా డ్రైవ్ చేస్తున్నారంటండి. ఒక యుఏ సర్వే ప్రకారం 2,613 కేసులు నమోదయ్యాయి యుఏలో. 1,587 మంది రికవర్ అయ్యారు యుఏలో. 12 మరణాలు సంభవించాయి యుఏలో. నెక్స్ట్ మనం ఓమన్కి వెళ్దాం. ఓమన్ విషయానికి వెళ్తే క్వారంటైన్ ఉన్న వారిపై నిఘా ఏర్పాటు చేయడానికి కఠినమైన ఈ రూల్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారండి ఇప్పుడు. ఎందుకంటే హోమ్ క్వారంటైన్ రూల్స్ని వైలేషన్ చేయకుండా ఉండడానికి. సో ఇలాగ ట్రాకింగ్ బ్రాస్లెట్ ఇస్తున్నారు కదా, ఇందులో సిమ్లు ఉంటాయన్నమాట. అయితే ఈ ట్రాకింగ్ బ్రాస్లెట్ని ట్రాక్ చేయడానికి ప్రత్యేకమైన ఒక డివైన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ దోపర్ గవర్నరేట్లో ఏర్పాటు చేశారండి. ముసాండాం, కసాబు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు 150 ఈ పరికరాలని. వీళ్ళున్న ఏరియా నుండి 30 మీటర్లు దాటితే కనిపెట్టి ఉంచుతుంది. 30 మీటర్ల కన్నా ఎక్కువ దాటిపోతే అలారం అవుతుంది. సో వీళ్ళు ఈ రేంజ్ నుండి బయటకు వెళ్ళిపోతే కనుక ఈ సెంటర్స్ ఏవైతే ఉంటాయో కంట్రోల్ సెంటర్స్కి మెసేజ్ కూడా వెళ్ళిపోతుంది, ఫలానా ఈ వ్యక్తి బ్రాస్లెట్ గల వ్యక్తి అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉన్నాడని చెప్పి అతను అరెస్ట్ చేస్తారు తర్వాత. సో నెక్స్ట్ అండి, కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ బంద్లో ఉన్నాయి, మీకు తెలిసిన విషయమే. కానీ ఈ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంది గవర్నమెంట్. కమర్షియల్ యాక్టివిటీస్ ఎవరైనా ఇల్లీగల్గా చేస్తే మాత్రం భారీ ఫైన్లు తప్పవు. అనారోగ్యంతో ఉన్న పిల్లల్ని ఈ మస్కట్ గవర్నరేట్లో అనారోగ్యం ఉన్న పిల్లల్ని ఎయిర్ లిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు అధికారులు. దుమ్ము ధూళి లేచే అవకాశం ఉంది. ఈ మస్కట్ గవర్నరేట్లో ధూళి లేచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖలు తెలియజేశారండి. సలాలా ఎయిర్పోర్టు బెస్ట్ హైజెనిక్ అవార్డు దక్కించుకుందండి సలాలా ఎయిర్పోర్టు. సో నెక్స్ట్ అండి, రూమర్స్ నమ్మవద్దు. ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఒక వ్యక్తి చనిపోయాడు అనే రూమర్ నమ్మవద్దు. ఇది కేవలం నిజం కాదు, ఫేక్ న్యూస్ మాత్రమే. నెక్స్ట్, ROP యాక్టివేట్ చేసింది యాక్సిడెంట్ సెంటర్ అంటే చూడండి, ఒక చోట ఉండి మొత్తం సిటీ అంతా వాచ్ చేస్తూ ఉంటారనమాట. ఎవరెవరు ఎక్కువ ట్రాఫిక్ రూల్స్ని ఎవరైనా ఓలిషన్ చేస్తే వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకుంటారు. ఈ యొక్క యాక్సిడెంట్ సెంటర్ని యాక్టివేట్ చేసింది ROP. నెక్స్ట్, మస్కట్ ద్వారా చూడండి జీవితం ఏంటంటే మలుపులు తిరుగుతుంది. ఒక వ్యక్తి ఓమన్ ద్వారా సౌదీ వెళ్ళడానికి ఓమన్లో క్వారంటైన్ ఉన్నాడండి. పాపం అతను క్వారంటైన్లోనే చనిపోయాడు. మన వరకు వచ్చింది న్యూస్. అతను ఎంబసీ వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను, అది వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో నా వంతు సాయం నేను చేశాను. 1,059 కేసులు నమోదయ్యాయి. గత 3 రోజులుగా 8 మరణాలు సంభవించాయి ఓమన్లో. నెక్స్ట్ అండి, బెహ్రెన్ విషయానికి వెళ్తే ఇతను గుండె విక్టర్ బాబు అండి ఇతని పేరు. ఇతను ఇంట్లో వాళ్ళతో కాంట్రాక్ట్ ఏంటండి, లాస్ట్ టైం ఫిబ్రవరి 19 ఒకసారి కాంట్రాక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి కాంట్రాక్ట్ లేడు. కొంచెం ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. డిస్ప్లే అవుతున్న నెంబర్కి కొంచెం ఇతని కోసం తెలిస్తే ఈ నెంబర్కి కొంచెం ఫోన్ చేసి చెప్పండి. నెక్స్ట్ అండి, బెహ్రెన్ ప్రతి ఏటా ఈ ట్రాఫిక్ వీక్ అనే ప్రోగ్రాం నిర్వహిస్తుందండి. ట్రాఫిక్ యొక్క రూల్స్ అవగాహన కోసం పబ్లిక్ తెలియజేయడానికి ఈ సంవత్సరం కూడా ట్రాఫిక్ వీక్ ఏర్పాటు చేయనున్నారు. సో ట్రాఫిక్ జనరల్ బ్రిగేడియర్ షేక్ అబ్దుల్ రెహమాన్ బిన్ అబ్దుల్ అహాబ్ అల్ ఖలీఫా గారు ఈ ట్రాఫిక్ వీక్ నిర్వహిస్తామని తెలియజేశారు. సో 83 సంవత్సరాల ఒక ఫిమేల్ సిటిజన్ వ్యాధి కారణంగా చనిపోయారండి. 31,69,514 మందికి PCR టెస్టులు చేశారు బెహ్రెన్లో. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు వేసుకున్న వాళ్ళకి లిస్ట్ మీరు పక్కన చూసుకోవచ్చు. నెక్స్ట్ అండి, ఫీడింగ్ బాటిల్, చిన్నపిల్లలకి ఇచ్చే ఫీడింగ్ బాటిల్లో బెవరేజెస్ సప్లై చేస్తున్న కొన్ని రెస్టారెంట్, కెఫీస్పై ప్రత్యేకంగా అధికారులు వెళ్ళి తనిఖీ చేసి వాళ్ళకి వార్నింగ్స్ ఇచ్చారు. వీళ్ళ డైరెక్ట్గా వెళ్ళి తనిఖీలు చేస్తున్నారండి. నెక్స్ట్ అండి, మహిళలతో నైస్గా మాట్లాడి మోసం చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారండి అధికారులు. ఇతను 5 లక్షల బీడీలు
5 లక్షల బిడుల వరకు మోసం లేడీస్ దగ్గర తీసేసుకున్నాడంటండి నైస్గా మాట్లాడి. ఇదో రకం టాలెంట్. నెక్స్ట్ అండి, బెహ్రాన్ జైల్లో ఖైదీలకి వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యతను వివరించి చెప్పి ఏ వ్యాక్సిన్ వాళ్ళకి వేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకే చాయిస్ ఇచ్చారు. మీరు మొడర్నా వేసుకున్నారు, ఫైజర్ వ్యాక్సిన్ కావాలో, చైనా వారి సినోఫార్మా కావాలని చెప్పి వాళ్ళకే చాయిస్ ఇచ్చేసారండి. ఏ వ్యాక్సిన్ ఉంటే ఆ వ్యాక్సిన్ వేస్తామని. నెక్స్ట్ అండి, ఒబసిటీ అలర్ట్ చేశారు. బెహ్రెయిన్లో మహిళలు అధికంగా ఒబసిటీతో బాధపడుతుందని చెప్పి మెయినిట్స్లో వచ్చింది. నెక్స్ట్ అండి, 612 కేసులు నమోదయ్యాయి బెహ్రెయిన్లో. 476 మంది రికవర్ అయ్యారు. ఒక్క మరణం సంభవించింది బెహ్రెయిన్లో. నెక్స్ట్ మనం ఖతార్ వెళ్దాం. ఖత్తర్ విషయానికి వెళ్తే 55 మంది ట్రావెలర్స్కి పాజిటివ్ వచ్చేసిందంటండి. ఖత్తర్ వచ్చిన 55 మంది ట్రావెలర్స్కి పాజిటివ్ వచ్చింది. అపార్ట్మెంటు రెంటలు బాగా డ్రాప్ అయ్యాయని చెప్పి న్యూస్ చదివాను. నిజంగా మరి డ్రాప్ అయ్యేదో తెలియదు కానీ ఈ హౌస్ రెంట్స్ బాగా డ్రాప్ అయ్యాయని న్యూస్ చదివాను నేను. 495 వయలేషన్ కేసులు నమోదయ్యాయి. లైక్ మాస్క్స్ కానీ, ఒకే కారులో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నా మాస్క్ పెట్టుకోకపోయినా రకరకాల వయలేషన్స్ అన్నమాట, పబ్లిక్ గ్యాదరింగ్స్ ఇలాంటివన్నీ కలిపి. నెక్స్ట్ అండి, ఉమెన్ టెన్నిస్ స్పోర్ట్స్కి ఖత్తర్ అమీర్ గారు హాజరయ్యారు. ఒక ఖతారీ వ్యక్తి కిచెన్ ఐటమ్స్ షాప్ పెట్టండి. కిచెన్ యొక్క ఉంటాయి కదా, కిచెన్ సంబంధించిన సామాన్ షాప్ పెడితే ఆ షాప్ను చూసుకోవడానికి ఒక వర్కర్ని అపాయింట్ చేసి పెట్టుకున్నాడు. అయితే అతను అనుకోని కారణాల చేత 2-3 రోజులు షాపు రాకపోయేసరికి ఈ ఉన్న వ్యక్తి ఏం చేయాడంటే $1 మిలియన్ సామాన్లను అమ్మేసి జంప్ చేయాలని అయిపోయాడు. సో పాపం అతను ఖతారీ వ్యక్తి ఎఫ్ఎంలో ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు, ఈ విధంగా ఉండడం వలన మేము అజనాబీల్ని ఏ విధంగా నమ్ముతాము. అతను కూడా అరబ్ నేషనాలిటీ వ్యక్తి, అలా మోసం చేసి పారిపోయింది. ఈ విధంగా ఉండడం వలన ఈ అజనాబీల్ని మేము ఎలా నమ్ముతాము, అజనాబీల్ని ఇబ్బంది పెడుతున్నారు, అజనాబీల్ని కొడుతున్నారు, తిడుతున్నారు అంటే ఈ విధంగా దొంగతనాలు చేస్తే వాళ్ళ మీద మాకు నమ్మకం ఏ విధంగా వస్తుంది. గత 20 సంవత్సరాల ముందు అజనబీలు అంటే ఎంతో ప్రేమగా చూసేవారు. ఈరోజు అజనబీలు అంటే అంత ప్రేమ ఉండలేదు ఇలాంటి దొంగతనాలు చేయడం వల్ల అని చెప్పి అతను తన యొక్క ఫీలింగ్ని వ్యక్తం చేశారండి ఎఫ్ఎం ద్వారా. సో పిల్లల సేఫ్టీ కోసం కఠినమైన రూల్స్ని తీసుకుంటున్నారు. స్పెషల్లీ స్కూల్లో పనిచేసే స్టాఫ్ ఎవరైతున్నారో వాళ్ళు వ్యాక్సిన్ చేసుకుని ఆ వ్యాక్సిన్ సర్టిఫికేట్తో రావాలి. వ్యాక్సిన్ వేయించుకోకపోతే నాకు కోవిడ్ లేదు అని చెప్పి ఎవ్రీ వీక్ పీసీఆర్ సర్టిఫికేట్తో రావాలి. నెక్స్ట్ అండి, ఖత్తర్ యొక్క క్వారంటైన్ ప్రైజు స్టార్టింగ్ ప్రైజు ఖత్తర్ వెళ్ళే వాళ్ళకి క్వారంటైన్ ప్రైజు ఖత్తర్ రియాల్ ప్రకారం $20,050 స్టార్టింగ్ ప్రైజ్ అంటే క్వారంటైన్. నెక్స్ట్ హెచ్ఎంసీ వారు హమద్ మెడికల్ కార్పొరేషన్ వారు తెలియజేశారు. సో ఖత్తర్లో ఉన్న వాళ్ళకి, ఖత్తర్లో వచ్చే వారికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దీన్ని మ్యాండేటరీ చేస్తున్నారని త్వరలో. అయితే ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కంపల్సరీ రెన్యూల్ చేసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అని చూడండి, చాలాసార్లు చెప్తున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి. ఇండియాలో కూడా మీ వాళ్ళకి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఈ మిత్రుడిని కాంటాక్ట్ అవ్వండి, ఇతను మీకు హెల్ప్ చేసి పెడతాడు. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రమాదం ఎలా వస్తుందో తెలియదండి, మన సేఫ్టీలో మనం ఉండాలి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఎలక్ట్రికల్ మొబైల్ ఇండెక్స్లో ఖత్తరు 12వ ర్యాంక్ సాధించిందండి. మొడర్నా వ్యాక్సిన్, ఫైజర్ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి కేసులు ఉధృతం తగ్గిందని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ అండి, ఇండియన్ ఇన్ ఖత్తర్ ఫేస్బుక్ పేజ్ వచ్చిందండి. విజిట్ ఫ్యామిలీ టూరిస్ట్ వీసాలు ఇంకా ఇవ్వడం లేదని చెప్పి సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు నమోదని చెప్పి తెలియజేశారు. 474 కేసులు నమోదయ్యాయి. 301 మంది రికవర్ అయ్యారు ఖత్తర్లో. సో నెక్స్ట్ జనరల్ విషయాలకు వెళ్తే గల్ఫ్ కార్మికుల కనీస వేతనాల యొక్క ఒక సర్క్యులర్ జారీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. సో ఈ సర్క్యులర్ని రద్దు చేయాలి, గల్ఫ్ కార్మికులు వేతనాలు తగ్గింపు సర్క్యులర్ని రద్దు చేయాలని చెప్పి చలో ఢిల్లీ అనే కార్యక్రమం ద్వారా ఢిల్లీ బయలుదేరారండి. శనివారం మంచిర్యాల నుండి ఢిల్లీకి బయలుదేరారు. సో నెక్స్ట్ అండి, షేర్ మార్కెట్ విషయానికి వెళ్తే టాటా కెమికల్ ఒకటి, అదానీ పోర్ట్ ఒకటి చూడండి మంచి ల్యామ్లైట్లో ఉన్నాయి. సో అదానీ గ్రూప్ కూడా బాగా డెవలప్ అవుతుంది. అదానీ గ్రూపు, టాటా గ్రూపు మన ఇండియాని శాసిస్తున్నాయి. నెక్స్ట్ రిలయన్స్ వాళ్ళు, ఈ ముగ్గురు మన ఇండియా ప్రతి చోట మొత్తం ఇండియాలో ప్రతి వస్తువు కన్జ్యూమర్ కానీ, ప్రతి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, సో ప్రతిదీ అనమాట వీళ్ళ చేతిలోనే ఉంది. అదానీ, టాటా, రిలయన్స్. సో ఈ రిలయన్స్ పక్కన పెట్టిన కానీ తర్వాత చూద్దాం, రిలయన్స్ కొంచెం షేర్ పద్ధతి. టాటా గ్రూప్ కానీ అదానీ అంటే టాటా గ్రూప్లో టాటా పోర్ట్ అదానీ గ్రూప్లో అదానీ పోర్ట్ చూసుకోండి. టాటా గ్రూప్ విషయానికి టాటా మోటార్ కానీ, టాటా కెమికల్ కానీ మంచి రాబోయే రోజుల్లో మల్టీబేర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీ యొక్క సొంత అనాలిసిస్ చేసి మీరు షేర్లు తీసుకోండి. నేను ఏదో చెప్పేసానని చెప్పి కొనుక్కోవడం కాదు, మీరు కూడా మంచి చెడు తెలుసుకుని కొనుక్కోవాలి. ఓకేనా? మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.